హలో ఫ్రెండ్స్, టాప్ 5 థింగ్స్ టు డూ టు మేక్ యువర్ చైల్డ్ డమ్ యాస్ అంటే మెమరీ లేక ఇంటెలిజెన్స్ లేక ఎందుకు పనికిరాని ముద్దు శుద్ధలు చేయడానికి చేయాల్సిన టాప్ 5 థింగ్స్ అనమాట. ఇవి చేయడం వల్ల పిల్లలు మీ ఫ్యూచర్లో కనీసం 10,000 ఉద్యోగానికి కూడా పనికి రాకుండా బేవార్సులుగా తయారై మీ పెన్షన్ డబ్బుల మీద బతుకుతూ మీరు ఎప్పుడు పోతారో మీ ఆశలు అమ్ముకొని తిందామని చూసేలా తయారవుతారు. చలో ఆ గొప్ప పనులు ఏంటి చూద్దాము. ఫస్ట్ వన్ ఈజ్ కూలింగ్ ఆపించుడు. ఒక్కసారి ఆ థమ్స్ అప్ స్ప్రైట్ బాటిల్స్ లేబుల్స్ మీద చూడండి, పెద్ద పెద్ద అక్షరాలతో కంటెంట్స్ హై కెఫిన్ అని రాసి ఉంటుంది. ఆ హై ఎవరికి? మనకు 70-80 కేజీలు ఉండే మనకే హై అంటే పిల్లలకి ఇంకెంత హైయో ఇమాజిన్ చేసుకోండి. కెఫిన్ గురించి ఇక రీసెర్చ్ స్టడీస్ ఏం చెప్తున్నాయో చూద్దాము. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టడీ. 9 to 10 years పిల్లల్లో కెఫిన్ ఇంటేక్ వల్ల కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే బుర్ర పనిచేసే విధానం ఎట్లా ఎఫెక్ట్ అవుతుందని స్టడీ చేసిండ్రు. చూడండి రిజల్ట్స్ ఏం చెప్తున్నాయో. వొకాబులరీ, కాంప్రిహెన్షన్, వర్కింగ్ మెమరీ, కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ, ప్రాసెసింగ్ స్పీడ్ అండ్ ఎపిసోడిక్ మెమరీ ఇవన్నీ వీక్తాయి అంట. ఇదిగోండి ఇంకొక పెద్ద స్టడీ కెఫిన్ ఇంటేక్ అండ్ స్లీప్ బిహేవియరల్ ఇష్యూస్ మీద చేసిళ్ళు. దీంట్లో తేలింది కూడా సేమే. డిస్టర్బ్ స్లీప్ అండ్ బిహేవియరల్ ఇష్యూస్ చాలా వస్తున్నాయంట ఈ పిల్లలకి. అండ్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ స్టడీస్ జరిగినవన్నీ కూడా 8 to 10 years పిల్లల ఏజ్ గ్రూప్లోనే. వీళ్ళకి ఎంత డ్యామేజ్ జరిగితే మన ఇండియాలో అయితే 1-2 సంవత్సరాల పిల్లలు కూడా 20 రూపాయల థమ్స్ అప్ బాటిల్ మొత్తం వచ్చి తాపిస్తుంటారు. మరి వీళ్ళని ఎవరు బాగుపస్తారో నాకేది తెలియదు, ఇంకా మీ కర్మ. సెకండ్ వన్ ఈజ్ టీ, కాఫీలు ఇవ్వడం. ఇప్పటిదాకా కెఫిన్ గురించి చెప్పినా కదా, ఇవి కూడా కెఫిన్ డ్రింక్సే. సో ముందు చెప్పిన దరిద్రాలన్నీ టీలకు కూడా అప్లై అవుతాయి అన్నట్టు. అయితే ఈ టీలో ఉండే టానిన్స్ వల్ల స్పెషల్ బోనస్ ఇంకో సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అది ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. అసలుకే పిల్లలకి ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ రాబోయే అంటే ఈ ఛాయ్ వల్ల మీరు పెట్టే తిండిలో ఉన్న ఆ కొంచెం ఐరన్ అబ్జర్షన్ కూడా అవ్వకుండా చేస్తుంది. మరీ అధ్వానంగా మన దగ్గర అయితే 7-8 నెలల బేబీలకు కూడా ఛాయ్ తాగించే పిచ్చి మొక్కలు ఉన్నారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ తినేటప్పుడు మొబైల్ ఆర్ టీవీ చూపించడం. అవి పెట్టి తినిపిస్తే ఏం తింటాలో తెలియదు, ఎందుకు తింటాలో తెలియదు, లాస్ట్కి ఓవర్ వెయిట్లు, ఒబేసిటీలు. తినేటప్పుడు చూపించడంతో స్టార్ట్ అయింది కదా, నెక్స్ట్ అది 24 గంటల స్క్రీన్ల ముందు కూర్చున్న అలవాటు అవుతుంది. చివరికి అటెన్షన్ స్పాన్ ఉండదు, క్రియేటివ్ థింకింగ్ ఉండదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండవు. ఇసొంటోళ్ళకి ఫ్యూచర్ ఏముంటుందో మీరే ఆలోచించండి. ఫోర్త్ వన్ చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్. వీటి వల్ల పండ్లు ఖరాబ్ అవుతాయి, కడుపులో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఖరాబ్ అవుతుంది, ఓవర్ వెయిట్లు అవుతాయి. ఇవి మాత్రమే అనుకుంటారేమో, అస్సలు ఖరాబ్ అయ్యేది బుర్ర, కాగ్నేటివ్ ఫంక్షన్ వీక్తుంది, మెమరీ ఉండదు, లెర్నింగ్ స్కిల్స్ ఉండవు. అసలు ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు రోజు స్కూల్ పోయే ముందు బిస్కెట్ చాక్లెట్ కొనిస్తారు. అడుగుతారు సార్ ఇంటలేరు సార్, ఇవ్వకపోతే స్కూల్కి పోతలేరు సార్ అంటారు. పంపకుండ్రి, ఎట్లా పోయి వేస్తే వాళ్ళ బుర్రలకి ఏమో ఎక్కువ స్కూల్ ఫీజు దండగా. ఈ 4 ఏళ్ళ పిల్లల్ని కూడా కంట్రోల్ చేసేది చేతగానప్పుడు ఎందుకు అంటారు అసలు పిల్లల్ని? ఇప్పటివరకు చెప్పిన 4 దరిద్ర పనులు చేసేది పేరెంట్స్ కంటే గ్రాండ్ పేరెంట్సే ఎక్కువ. ఈ పేరెంట్స్ వద్దు అంటే కోపాలు తెచ్చుకుంటూ నువ్వు కనుక కన్నవు తీరా అని దీర్ఘాలు తీసుడు. సో పనికిరాని కోపాలు పోడు బంద్ చేసి జర్ర బుర్ర ఆలోచించి ఈ బుద్ధి తెచ్చుకోండి. ఇంకెవరైనా ఈ పనులు చేస్తే వాళ్ళని కూడా 4 తిట్టి వాళ్ళకి బుద్ధి చెప్పండి.